ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సోంపరాస్ డీలు లేకపోతే ప్యాన్ డీలు మొదలుకుని హోల్ రేంజ్ ఆఫ్ మెడిసిన్స్ అవి లివర్ మీద డ్యామేజ్ చేస్తాయా? మందులు అనేవి కొన్ని సిచ్యువేషన్స్లో లైఫ్ సేవింగ్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోనియా ఉంది, ఆర్ ఒక లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ ఉంది, యూ నీడ్ స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్. దాంట్లో దెర్ ఇస్ నో సార్ నాకు మంచి మందులు రాయండి. మంచి మందులు అనేవి ఏమి ఉండవండి. మీకు జబ్బుకు అవసరం ఉన్న మందులు రాస్తున్నామా లేదా? మీ జబ్బుకు మందులు అవసరం. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది హై ఎపిడమిక్ కంట్రీస్ ఫర్ టీబీ ఇన్ ద వరల్డ్. ఇంకా కూడా అండి, అన్ఫార్చునేట్లీ టీబీ మందులు, టీబీ యాంటీబయాటిక్స్, టీబీ ఇస్ నాట్ లైక్ యాంటాసిడ్స్ మీద కూడా చాలా కాంట్రవర్సీ ఉంది కదా శరత్? యాంటాసిడ్స్ ఆర్ వెరీ సేఫ్. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ విల్ సే. సేఫ్ అంటే వెరీ సేఫ్ ఫర్ ఎ లిమిటెడ్ ఇయర్స్ టుగెదర్. ఇట్స్ ఎ కెమికల్ అండి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ సింథటిక్ కెమికల్. దాంతో కొంచెం బోన్స్. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. సో ఇవాళ మనం లివర్కి సంబంధించిన డ్యామేజ్ ఎంత సర్వసాధారణంగా అందరికీ వచ్చేస్తోంది వివిధ కారణాల వల్ల. ఒకటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, ఒకటి గుడ్ హ్యాబిట్స్ అని అనుకుంటున్నా కూడా ఫుడ్ వల్ల వచ్చే లివర్ డ్యామేజ్, అండ్ మరొక చాలా కీలకమైన విషయం మందులు వేసుకోవడం వల్ల వచ్చే లివర్ డ్యామేజ్. ఈ మూడు అంశాలు చాలా కీలకం మన జీవితాలకి. వీటి గురించి మాట్లాడబోతున్నాం. ఒక చాలా అనుభవజ్ఞులు అండ్ మెడిసిన్లో కూడా చాలా భిన్నంగా ఆలోచించి ఒక కొత్త ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టి అందరికీ పేషెంట్లని కౌన్సిల్ చేస్తూ వచ్చిన డాక్టర్ శరత్ పుట్టా గారు మనతో ఉన్నారు. హీఈస్ సీనియర్ కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. వారితో మాట్లాడబోతున్నాం. డాక్టర్ శరత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. ఈ మందులు మంచివి కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ అదే లివర్ కోసం, అసిడిటీ కోసం వేసుకునే సోంపరాస్ డీలు లేకపోతే ప్యాన్ డీలు మొదలుకుని హోల్ రేంజ్ ఆఫ్ మెడిసిన్స్ అవి లివర్ మీద డ్యామేజ్ చేస్తాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ యూ కెన్ సే 1/3 ఆఫ్ మై టైమ్ యాజ్ అ డాక్టర్. నేను రోజుకి 10 గంటలు పనిచేస్తే మేబీ 1/3 ఆఫ్ మై టైమ్ ఈజ్ మై ఫోకస్ ఆన్ ప్రిస్క్రిప్షన్స్. సో మందులు అనేవి కొన్ని సిచ్యువేషన్స్లో లైఫ్ సేవింగ్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉంది, మీరు కీమోథెరపీ ఇవ్వాలి, దట్స్ యువర్ లైఫ్ సేవర్. న్యూమోనియా ఉంది, ఆర్ ఒక లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ ఉంది, యూ నీడ్ స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్. దాంట్లో దెర్ ఇస్ నో డౌట్. బట్ చాలాసార్లు మందులు అనేవి ఒకటి అవసరం ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కొన్ని వైరల్ హెపటైటిసే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనం టిపికల్గా 4 రకాల లివర్ వైరసెస్ చూస్తుంటాం, ఏ, బి, సి అండ్ ఈ. వైరల్ హెపటైటిస్ సికి మెడికేషన్స్ అవసరం. ఏ, బి అండ్ ఈ, ఈ 3 వైరసెస్కి 70-80% ఆఫ్ ద టైమ్స్ అసలు పేషెంట్కి మనం ఒక్క మందు కూడా రాయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో న్యాచురల్గా టైం అలౌ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ హెపటైటిస్ ఏ వచ్చింది, సిచ్యువేషన్ చాలా స్కేరీగా ఉంటుంది పేషెంట్కి. జాండీస్ వచ్చేసింది, చాలా నీరసం, తినలేకపోవడం, చాలా సిమ్టమ్స్ ఉంటాయి, చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. బట్ ఆ కండిషన్ని క్యూర్ చేయడానికి మనం అలోపతిక్ మందులు వాడాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ టు ఇంట్రొడ్యూస్ ఎనీ కెమికల్స్ ఇన్ టు ద బాడీ. జస్ట్ రీఅష్యూరెన్స్, గివింగ్ ఇట్ టైమ్, అండర్స్టాండింగ్ ద డిజీజ్. ఇదేంటి, ఇది హెపటైటిస్ వైరస్ అయినా అనేది కనుక్కోవటం, ఒకటి టెస్టులు చేయడం, దానికి కావాల్సిన టెస్టులు చేసుకొని కనుక్కోవడం. దెన్ ఆ పేషెంట్స్ డాక్టర్కి ఉండాలి, పేషెంట్కి ఉండాలి. ఓకే, 99% ఆఫ్ ద టైమ్స్ ఈ కండిషన్కి ఏమి మందులు వాడకుండా రికవరీ వస్తుంది. సో దట్ ఈస్ అ కాన్సెప్ట్ దట్ మోర్ అండ్ మోర్ నేను నా క్లినిక్లో అట్లీస్ట్ ఒక 20% పేషెంట్స్కి ఆర్ మేబీ 30% పేషెంట్స్కి ప్రిస్క్రిప్షన్ లేకుండా పంపించేస్తాను. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంది, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉంది, సార్ నాకు ఫ్యాటీ లివర్ ఉంది. చాలామంది భయపడిపోతారు. లాట్ ఆఫ్ టైమ్స్ వీటికి ఒక కెమికల్ అలోపతిక్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ఆఫ్ కోర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ వన్ క్లియర్ మెసేజ్ ఐ వాంట్ టు గివ్ పేషెంట్స్. వెన్ యూఆర్ గోయింగ్ టు ద డాక్టర్, డోంట్ ఆస్క్ ఫర్ మెడిసిన్స్. సార్ నాకు మంచి మందులు రాయండి. మంచి మందులు అనేవి ఏమి ఉండవండి. మీకు జబ్బుకు అవసరం ఉన్న మందులు రాస్తున్నామా లేదా? మీ జబ్బుకు మందులు అవసరమా లేదా? మీ జబ్బుని మందులు లేకుండా క్యూర్ చేసుకోవచ్చా లేదా? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఐ నీడ్ టు ఆన్సర్. Can I treat, not me, actually a lot of times it is a patient who can treat his condition. Can I treat your condition without medication? So if your doctor is seeing you
taking time to explain to you what your condition is and not giving you a prescription, I can tell you 90 times out of 100 is a very good doctor. ఇదొకటండి. సెకండ్ ఈజ్ కొన్ని మెడిసిన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూడా చాలామందికి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది. కొన్ని లివర్ కండిషన్స్ ఉంటాయి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కొన్ని మందులు వాడతాం. ఆ మందులు వాడుతున్నప్పుడు ఈ ప్రోటోకాల్ ఏంటి, ఈ మందులు చెప్పకుండా ఎప్పుడు ఆపొద్దు, ఇవి లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన మందులు, ఇవి ఈ టైంకి తీసుకోవాలి, ప్లస్ ఈ మందులకి ఈ రకంగా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అనేది కొన్ని మందులు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ సే మేబీ 25-30% ఆఫ్ ద ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్కి సిగ్నిఫికెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అవి ఏంటి అది పేషెంట్కి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ మందులు యూజ్ చేస్తున్నప్పుడు ఉమెన్ ఉన్నారు, యంగ్ ఉమెన్ కొంతమందికి మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం, మైకోఫెనలేట్ అనే ట్యాబ్లెట్ ఇస్తాం. సో వాళ్ళందరికీ చెప్తాం అనమాట, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకూడదు వైల్ యూఆర్ టేకింగ్ దిస్ ట్యాబ్లెట్. సెకండ్లీ టీబీ మందులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది హై ఎపిడమిక్ కంట్రీస్ ఫర్ టీబీ ఇన్ ద వరల్డ్. ఇంకా కూడా అండి, అన్ఫార్చునేట్లీ. సో టీబీ మందులు, టీబీ యాంటీబయాటిక్స్, టీబీ ఇస్ నాట్ లైక్ రెగ్యులర్ ఇన్ఫెక్షన్. మనకి యూరినరీ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అది ఒక వారం రోజులు 5 రోజులు టాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత తగ్గుతుంది. టీబీకి 6 months ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వాలి. ఫస్ట్ 2 months 4 మెడిసిన్స్, సెకండ్ 4 monthsలో 2 మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. సో ఈ మెడిసిన్స్తో లివర్ ఇంజరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లివర్ డ్యామేజ్, జాండిస్, లివర్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 2 months ఎవ్రీ 2 weeksకి లివర్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటివి కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఏదైనా మందు మేము డిస్పెన్స్ చేసేటప్పుడు మేము చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి పేషెంట్స్కి. ఈ మందులు వాడుతున్నప్పుడు ఈ సిమ్టమ్స్ రావచ్చు, చూసుకోండి, టెస్టులు చేసుకోండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు చెప్పండి అని ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ద డాక్టర్ ఇస్ బిజీ ఆర్ వాట్ ఎవర్, ఓవర్ సైడ్ జరిగింది, డాక్టర్ సైడ్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదంటే పేషెంట్స్ కూడా అడగాలి, సార్ ఈ మందులు ఏంటి, వీటికి మేము తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇన్ దట్ రూమ్. తప్పకుండా. అంటే బేసికలీ మీరు అనేది మెడికేషన్స్ వల్ల వచ్చే, ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ యూజ్ మెడికేషన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని పేషెంట్స్కి చెప్పే బాధ్యత వైద్యుడిపై ఉంటుంది. పేషెంట్లు కూడా అడిగి తెలుసుకోవాలి, ఖచ్చితంగా ఇది వాడడం వల్ల ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చెప్పి. ఉదాహరణకి లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వీవ్ సీన్, క్రియాటినిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయని చెప్తారు, కిడ్నీస్ మీద భారం పడుతుంది. అలాగా ఈ యాంటాసిడ్స్ మీద కూడా చాలా కాంట్రవర్సీ ఉంది కదా డాక్టర్ శరత్, వాట్ డు యు సే అబౌట్ దట్? అన్ఫార్చునేట్లీ యాంటాసిడ్స్ కామన్ గా వేసేసుకుంటారు అంతే అండి. అది ఆల్మోస్ట్ అది విటమిన్ టాబ్లెట్ లాగా వాడుతుంటాము. సో ఇది యాంటాసిడ్స్ ఆర్ వెరీ సేఫ్. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ విల్ సే. అంటే వెరీ సేఫ్ ఫర్ ఎ లిమిటెడ్ యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 నెల 2 నెలలు 3 నెలలు వాడారు, పర్వాలేదు, యాసిడిటీ ఉంది, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది, మీకు యాసిడిటీ ఉంది, రిఫ్లక్స్ ఉంది, లేకపోతే డిస్పెప్సియా అంటాం, ఉన్నాయి, మీకు కండిషన్ ఉంది, అల్సర్ ఉంది, యూ హ్యావ్ టు యూజ్ ద డ్రగ్, ఇట్ ఈస్ నెససరీ. బట్ నా ప్రాక్టీస్లో చాలామంది ఫిజిషియన్స్ ప్రాక్టీస్లో చూస్తుంటాం ఏళ్ళ తరబడి యాంటాసిడ్స్, ఇంకా కాంబినేషన్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డ్రగ్ డి, ఒక డ్రగ్ ఎల్ అని వస్తాయన్నమాట, టూ డ్రగ్ కాంబినేషన్స్ ఉంటాయి, పేషెంట్స్ ఇయర్స్ టుగెదర్ వాడుతుంటారు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ షుడ్ బి డిస్కరేజ్డ్. ఇయర్స్ టుగెదర్ ఇట్స్ ఎ కెమికల్ అండి, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ సింథటిక్ కెమికల్. దాంతో కొంచెం బోన్స్ వీకెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కిడ్నీ స్ట్రెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎనీ మెడిసిన్ మీరు కనుక లాంగ్ టర్మ్ యూజ్ చేస్తున్నారంటే గో బ్యాక్ టు యువర్ డాక్టర్, ఆస్క్ హిమ్. అది ఆపితే చాలాసార్లు ఏమైందంటే, నేను ఎందుకు వాడుతున్నారు ఈ మెడిసిన్, మేము 5 years నుంచి వాడుతున్నాం సార్, ఎందుకు వాడుతున్నారంటే, సార్ వాడకపోతే నాకు బాగోట్లేదు, అది మానేసిన రోజు నాకు సిమ్టమ్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడిటీ ట్యాబ్లెటే తీసుకున్నాం, దానికి లైఫ్ లాంగ్ యాంటాసిడ్ ఇస్ నాట్ ద సొల్యూషన్. సో మీకు అది 3 సంవత్సరాలు వాడిన తర్వాత కూడా సిమ్టమ్స్ ఉన్నాయంటే దాన్ని మళ్ళీ రీఇవాల్యుయేట్ చేయాలి, స్టాప్ ద మెడిసిన్. ఇది ఎందుకు జరుగుతుంది, మేబీ సంథింగ్ రాంగ్ విత్ యువర్ లైఫ్ స్టైల్. ఇట్ ఈస్ కంటిన్యూస్ పిల్ ఇంటేక్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. లైఫ్ స్టైల్ ఎక్కడో లొసుగుంది, మేబీ యూఆర్ నాట్ ఈటింగ్ ద రైట్ థింగ్స్, యూ వాంట్ టు కంటిన్యూ టు డ్రింక్ ఆల్కహాల్ ఆర్ కంటిన్యూ టు స్మోక్ అండ్ దెన్ టేక్ ద టాబ్లెట్. దోస్ థింగ్స్ అడ్రస్ చేయాలి. ఎనీ మెడిసిన్ దట్ హ్యాస్ టు బి యూస్డ్ ఫర్ ఇయర్స్ టుగెదర్, స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. యూ కాంట్ బి యూజింగ్ ఇట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. థర్డ్ థింగ్ సెల్ఫ్ మెడికేషన్ అండి. యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ మీ అబౌట్ దట్. యా, సెల్ఫ్ మెడికేషన్, యాంటీబయాటిక్స్ వాడకం, ఈ రెండు.
మనకి అన్ఫార్చునేట్లీ రూల్స్ ఆర్ నాట్ దట్ స్ట్రిక్ట్ విత్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్. మీరు ఫార్మసీకి వెళ్ళేసి యాంటీబయాటిక్స్ తెచ్చుకోవచ్చు. ద కామన్ థింగ్ ఐ సీ, కొంచెం జలుబు, దగ్గు, తుమ్ములు వచ్చినాయి, సోర్ థ్రోట్ వచ్చింది, ఫార్మసీకి వెళ్ళిపోవటం, ఎజిథ్రోమైసిన్ తెచ్చేసుకొని వేసుకోవటం ట్యాబ్లెట్, లేదా ఎవరో ఫ్రెండ్కి ఫోన్ చేయడం, లేదా ఫార్మసీలో డిస్పెన్సింగ్ పర్సన్ అడ్వైజ్ చేయడం, ఇది తీసేసుకోండి అని. సో దీస్ అండ్ పెయిన్ కిల్లర్స్ మీరు ఇంతకుముందు అన్నది మనకు కామన్గా నేను చూసే లివర్ డ్యామేజ్ ఈ మిస్యూజ్ సెల్ఫ్ ప్రిస్క్రైబ్డ్ యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ తోటి వస్తుందన్నమాట. సో వాట్ ఎవ్రీబడి, దిస్ వన్ మెసేజ్ ఐ హ్యావ్ టు గివ్, చాలా డిజీజెస్, అక్యూట్ డిజీజెస్, సడన్గా వచ్చే వైరల్ డిజీజెస్, వాటికి యాంటీబయాటిక్స్ పనిచేయవు. జలుబుల తుమ్ములకి యాంటీబయాటిక్స్ పనిచేయవు. తర్వాత ఫుడ్ పాయిజనింగ్ అంటారు, లూజ్ మోషన్స్, వాంతులు, చాలాసార్లు వైరల్ గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, వాటికి యాంటీబయాటిక్స్ పనిచేయవు. మీరు యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం కారణంగా మనకి గట్ మైక్రోబయోమ్ అని ఉంటుంది, పేగుల్లో అన్ని బ్యాక్టీరియా ఉంటాయి, మంచి బ్యాక్టీరియా చచ్చిపోతాయి. యాక్చువల్లీ మీరు ఒక నార్మల్ పర్సన్ పేగుల్లో బ్యాక్టీరియా కనుక చూస్తే కౌంట్స్ ట్రిలియన్స్లో ఉంటాయి అన్నమాట. దాంట్లో బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. ఈకోలై అనే బ్యాక్టీరియా ఉంటుంది. మనకి కనుక ఇప్పుడు మీరు యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటి హాస్పిటలైజ్ పేషెంట్స్లో ఇన్ఫెక్షన్స్ తీసుకుంటే 90% ఆఫ్ ద టైమ్స్ ఈకోలై, క్లెబ్సియల్లా రెండు ఉంటాయి. ఇవి నార్మల్ పీపుల్ పేగుల్లో ఉంటాయి, అట్లా తొంగని దాచుకొని ఉంటాయి అన్నమాట. దే ఆర్ లైక్ టెర్రరిస్ట్ దేర్, సిట్టింగ్ దేర్, అండ్ దే ఆర్ స్లీపర్ సెల్స్. కరెక్ట్, దట్స్ ద రైట్ వర్డ్. మీ గుడ్ బ్యాక్టీరియా ఆర్ యువర్ పోలీస్. మీరు వెన్ యూఆర్ యూజింగ్ యాంటీబయాటిక్, మీరు వాటిని యూఆర్ ఎలిమినేటింగ్ యువర్ పోలీస్. సో వాడు తగ్గినప్పుడు వీడు పెరిగిపోతాడు, యూటీఎల్ వచ్చేస్తాయి లోపల నుంచి. వీడు పెరిగేసి, నేను మీకు ఏదైతే ఫస్ట్ బ్యారియర్ ఇస్ ది ఇంటెస్టైన్ అని చెప్పాను, దాంట్లో నుంచి బాడీలోకి స్ప్రెడ్ అయిపోయి యూరినరీ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్, బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ విత్ పేషెన్స్. లాట్ ఆఫ్ టైమ్స్ యాంటీబయాటిక్ అన్న వర్డ్, దట్ molecule is for treating bacterial infections. That molecule is not for viral infections. ఇప్పుడు ఐ థింక్ డాక్టర్లు మీలాగా చెప్పగా కొంత అవగాహన వస్తుంది, కానీ ఇంకా కొన్ని కేటగిరీస్ మెడిసిన్స్ మీరు అన్నట్టు ఉన్నాయి. అంటే చాలా మనం రెస్పెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వేసేసుకునేవి, అడ్డదిడ్డంగా వేసుకునేవి. రెండోది, కొన్ని యాంటీబయాటిక్స్ ఇప్పుడు మన కోవిడ్ తర్వాత బాగా పాపులరైజ్ అయ్యాయి. డోలోకి రెస్పెక్ట్ పోయింది. ఇప్పుడు డోలో అంటే ఎవరు అసలు కనీసం ఒక్క కాంబిఫ్లామ్ అయినా ఇవ్వవా జ్వరానికి అని అడుగుతారు. అలాంటి పరిస్థితికి వచ్చాము. డోలో హ్యాస్ లాస్ట్ ఇట్స్ చామ్. ఇది మన అజిథ్రాల్ ఆల్సో హ్యాస్ లాస్ట్ ఇట్స్. అంటే దాంతో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుందండి. అవును. ఐ హ్యావ్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్, ఐ డోంట్ హ్యావ్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. నేను అజిథ్రాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మై బాడీ, మా మైక్రోబయోమ్ ఈస్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ది యాంటీబయాటిక్. అది ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమైందంటే దాన్ని ట్రైన్ చేసినట్లు అనమాట. అదే. సో అది అలవాటు పడుతుంది యాంటీబయాటిక్. నెక్స్ట్ టైం నాకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి ఇప్పుడు అలవాటు అయిపోయింది యాంటీబయాటిక్. మీరు అది ఇచ్చినా సరే ఇట్ విల్ evade, it will escape that antibiotic. It won't work. దాన్ని యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. ఇన్ఫాక్ట్ అది పెద్ద టాపిక్. మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఈ అంటే బేసికలీ పశువులు బాగా ఉండాలని చెప్పి వాటికి ఇచ్చే ఫాడర్ కి, దానికి అన్ని ద్వారాల నుంచి మనకి యాంటీబయాటిక్స్ బాడీలోకి వచ్చేస్తున్నాయి. బట్ ఐ థింక్ ఓవరాల్ ద మెసేజ్ ఇస్ క్లియర్ డాక్టర్ శరత్ పుత్తా. మీరు అనేది హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అది ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సిన విషయం. ఆల్కహాల్ ఇస్ అ బిగ్ నో and mandulu, because we have, the message here is because we already have fatty liver adi as a population. Yes, we మనకి హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉంది తెలియకుండా. అంతే. దానిపైన మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. చాలా యూస్ఫుల్ విషయాలు చెప్పారు, చాలా అర్థమయ్యేలా చెప్పారు ఇవాళ డాక్టర్ శరత్ పుత్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ప్రెజెన్స్ టుడే. డెఫినెట్గా మనం ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఒక్కొక్క టాపిక్ లివర్కి సంబంధించిన విషయాలు ప్రజలకి కన్వే చేయాలి. బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ద కోర్ సెంటర్ ఆఫ్ ద ఎంటైర్ బాడీ. అంటే బ్రెయిన్ ఎంత ఇంపార్టెంట్, మనం హార్ట్ గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ కోర్ ఫంక్షన్ ఇప్పుడు కెమికల్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి మాట్లాడాలి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.